బాగి మంటల్లో కాలిపోయేలాగా చేసి తన ప్రాణాలు తీయాలని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక తన ప్లాన్ ప్రకారం బాగి కట్టుకునే చీర మీద కెమికల్ని స్ప్రే చేయడంతో అప్పుడు చిన్న నిప్పురవ్వ పడినా కూడా ఆ బాగి మంటల్లో తగలబడిపోతుంది అని చెప్పి మనోహరి చెంబాకి చెప్పడంతో అప్పుడు చెంబ మనోహరి వేసిన ప్లాన్కి షాక్ అవుతూ ఉంటుంది. సాయంత్రం పూట పిల్లలంతా కూడా బయట దీపాలు వెలిగిస్తూ టపాసులు పేలుస్తూ ఎంతో సంతోషంగా ఉంటారు. మనోహరి కుట్ర గురించి తెలుసుకున్న ఆరు మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. నా చెల్లిని తన కడుపులో ఉన్న బిడ్డను ఎలాగైనా సరే నేను కాపాడుకోవాలి. ఈ విషయం గురించి ముందు తెలిసే యమధర్మరాజు గారు నా చెల్లెల్ని కాపాడుకోమని నన్ను భూలోకానికి పంపించారనుకుంటా. కానీ నేను ఎలా కాపాడుకోవాలి, నా చెల్లిని కాపాడుకునే మార్గం ఏంటి అని చెప్పి ఆరు ఆలోచిస్తూ ఉంటుంది. పిల్లలు టపాసులు పేలవడంతో ఇక అప్పుడు ఆరు ఎంతగానో కంగారు పడిపోతూ, పిల్లలు దీపాలు ఇక్కడ పెట్టకండి, కావాలంటే అటు దూరంగా పెట్టి క్రాకర్స్ పేల్చుకోండి, మిస్ అమ్మకు ఆ మంటలు అంటుకుంటే ప్రమాదం అని చెప్పి ఆరు చెబుతూ ఉంటుంది. తన మాటలు ఎవరికి వినిపించకపోవడంతో ఆరు మరింత టెన్షన్ పడిపోతూ, భగవంతుడా నేను ఎవరికి కనిపించను, నా మాట ఎవరికి వినిపించదు, మరి అటువంటప్పుడు నా చెల్లిని నేను ఎలా కాపాడుకోవాలి అని చెప్పి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కొద్దిసేపటికి బాగి అమర్ వీళ్ళిద్దరూ కూడా కొత్త బట్టలు వేసుకొని ఎంతో అందంగా రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటారు. ఇకప్పుడు బాగి కిందకు వస్తూ ఉంటే అమర్ బాగి చెయ్యి పట్టుకొని గదిలోకి లాగి, ఈరోజు ఈ శారీలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నీకు నా దిష్టి తగిలేలా ఉంది, ఉండు దిష్టి చుక్క పెడతానని చెప్పి బాగీకి దిష్టి చుక్క పెడతాడు. అలా అమర్ తన అందాన్ని పొగుడుతూ ఉండడంతో బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఎప్పుడు చూడని యాంగిల్ని నేను మీలో చూస్తున్నాను, మీరు ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నారు, చెప్పాలంటే మీరు ఇలా ఉంటేనే బాగున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అమర్ కూడా బాగి మాటలకు ఆనందపడిపోతూ ఉంటాడు. పదండి, పిల్లలంతా మన కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి బాగి అమర్ చేయి పట్టుకొని ఎంతో సంతోషంగా ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరిని చూసిన మనోహరి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. ఏదో కొత్తగా పెళ్ళైన జంటలాగా ఇద్దరు ఎంత సంతోషంగా దీపావళి పండుగ జరుపుకోవడానికి బయటకు వస్తున్నారు. వసే బాగి, నీ జీవితంలో ఇదే నీకు ఆఖరి దీపావళి పండుగ అవ్వాలి అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా అనుకున్న తర్వాత బాగి ఎప్పుడెప్పుడు మంటల్లో కాలిపోతుందా అని చెప్పి మనోహరి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. అమర్ బాగి ఇద్దరు బయటకు రావడంతో ఆరులో మరింత టెన్షన్ పెరిగిపోతుంది. బాగి, నువ్వు ఆ టపాసులకు దీపాలకు దూరంగా ఉండు, ఆ మనోహరి నీ చీర మీద కెమికల్ని స్ప్రే చేసింది, చిన్న నిప్పు రవ్వ పడినా సరే ప్రమాదం అని చెప్పి ఆరు గట్టిగా అరుస్తూ ఉంటుంది. బాగి మాత్రం ఎంతో సంతోషంగా అమర్తో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. క్రాకర్స్ని కాలుస్తూ, ఏమండి నాకు దీపావళి పండుగ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం, క్రాకర్స్ పేల్చడం అంటే ఎంతో సరదా అని చెప్పి బాగి చిన్నపిల్లలాగా కేరింతలు కొడుతూ టపాసులు పేలుస్తూ ఉంటే అమర్ బాగిని అలా చూస్తూ ఉండిపోతాడు. పిల్లలు కూడా ఎంతో సంతోషంగా టపాసులు కాలుస్తూ ఉంటారు. ఇకప్పుడు కావాలని ఒకచోట దీపాలు ఆరిపోవడంతో మనోహరి అమ్ముని పిలిచి, అమ్ము అక్కడ చూడు, దీపాలు ఆరిపోయినట్టుగా ఉన్నాయి, ఆ దీపాలు వెలిగించు అని చెప్పి మనోహరి అమ్ముకి చెప్తూ ఉంటుంది. అలాగే ఆంటీ అని చెప్పి అమ్ము దీపాలు వెలిగిస్తూ ఉంటే, అమ్ము వద్దమ్మో అక్కడ దీపాలు వెలిగించకు, అక్కడ దీపాలు వెలిగిస్తే మిస్ అమ్మకు ప్రమాదం అని చెప్పి ఆరు గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినప్పటికీ అమ్ము దీపాలు వెలిగిస్తూ ఉండడంతో ఇకప్పుడు బాగికి ఇంకా ఏమీ కాకపోవడం చూసిన మనోహరి కావాలని అమ్ముకి కాలడ్డం పెడుతుంది. ఇక దాంతో అమ్ము దీపాలు తీసుకువస్తూ ఉండగా అనుకోకుండా ఒక దీపం ఎగిరి బాగి చీర మీద పడడంతో ఆ చీర కాలిపోతూ ఉంటుంది. బాగి మంటల్లో కాలిపోతూ ఉండడంతో ఆరు, అమర్, పిల్లలు వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. బాగి చీరకు మంటలు మొత్తం కూడా వ్యాపిస్తూ ఉంటాయి. భగవంతుడా, నేనిప్పుడు నా చెల్లిని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి ఆరు, ఏమండి నా చెల్లిని కాపాడండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా అమర్ బాగి చీరను పట్టుకొని లాగేస్తాడు. ఆ చీరను దూరంగా విసిరేస్తాడు. దాంతో ఆ చీర అంతా కూడా ఒక్కసారిగా మంటలు అంటుకొని మాడి మసైపోతుంది. బాగి
కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటే అప్పుడు అమర్ బాగీని హత్తుకొని, ఏం కాదులే బాగి, నేనున్నాను కదా, నేనుండగా నీకు ఏమీ కానివ్వను, నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నీ ప్రాణాలు కాపాడుతాను అని చెప్పి అమర్ బాగీకి ధైర్యం చెప్పి తనను ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొని వస్తాడు. కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి కాస్త నిప్పురవ్వ పడినందుకే అసలు ఆ చీరంతా కూడా అలా ఒక్కసారిగా తగలబడిపోయిందేంటి, ఏం జరుగుంటుంది అని చెప్పి అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత బాగి శారీ చేంజ్ చేసుకొని తిరిగి కిందికి వస్తుంది. మనోహరి ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో అమర్ దీన్ని కాపాడి ఉండకపోతే ఈరోజు ఇది మంటల్లో కాలి బూడిదైపోయేది అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇకప్పుడు ఆరో, దేవుడా, సమయానికి నా చెల్లిని ప్రమాదం నుండి కాపాడావు అని చెప్పి దండం పెట్టుకుంటూ, వసే మనో, ఆయన ఉండగా నువ్వు నా చెల్లి బాగిని ఏమీ చేయలేవే, నా చెల్లిని ఎలాగైనా సరే ఆయన కాపాడుకుంటారు అని చెప్పి ఆరో మనోహరితో అంటూ ఉంటుంది. ఇక తన ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో ఇంకా వేరే ఏం ప్లాన్ చేసి బాగిని చంపాలా అని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటే అప్పుడు చెంబా, మనోహరి, ఈరోజు నీ టైం అస్సలు బాగున్నట్టుగా లేదు, నీ ప్రయత్నాన్ని మానుకో అని చెప్పి అంటూ ఉంటే, లేదు చెంబా, ఈరోజు ఎలాగైనా సరే దాని చావుని నేను కళ్ళారా చూడాలి, ఈ ప్లాన్ ఫ్లాప్ అయితే ఏంటి, మరొక ప్లాన్ని నేను అమలు చేస్తాను అని చెప్పి కావాలని మనోహరి విషం కలిపిన స్వీట్ని బాగి చేత తినిపించాలని అనుకుంటుంది. మనోహరి పిల్లలు టపాసులు పేల్చిన తర్వాత అందరి కోసం అని చెప్పి స్వీట్స్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. ఇక అలా స్పెషల్గా బాగి కోసం అని చెప్పి విషం కలిపిన స్వీట్ని బాగి చేత తినిపించాలని అనుకుంటుంది. ఇక వెంటనే చెంబాతో, చెంబా, నేను ఇస్తే ఆ బాగీకి అనుమానం రావచ్చు, నువ్వే వెళ్ళి ఈ స్వీట్ని బాగీకి ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు చెంబా విషం కలిపిన స్వీట్ని బాగీకి ఇస్తుంది. ఇక దాంతో ఎలాగైనా సరే ఈ ప్లాన్ని తిప్పికొట్టాలి, ఆ మనోహరి నా చెల్లి జోలికి ఇంకెప్పటికీ రాకుండా చెయ్యాలి, తల్లి నా చెల్లిని కాపాడుకునే శక్తినివ్వు అని చెప్పి ఆరు ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. ఇక దాంతో అమ్మవారి దయతో అమ్మవారి దగ్గర నుండి ఒక వెలుగు ఆరులోకి ప్రవేశిస్తుంది. ఇక ఆ విధంగా అమ్మవారి దయ వల్ల ఆరుకి శక్తులు వస్తాయి. అలా తనకొచ్చిన శక్తితో ఆరు చెంబలోకి ప్రవేశిస్తుంది. చెంబలోకి ప్రవేశించిన ఆరు కావాలని విషం కలిపిన స్వీట్ని బాగి చేతికి కాకుండా మనోహరి చేతికి వచ్చేలాగా చేస్తుంది. అమర్, పిల్లలు వీళ్ళంతా కూడా స్వీట్ని తింటూ ఉంటారు. ఇక అప్పుడు బాగి స్వీట్ తిన్నప్పటికీ ఇంకా బాగీకి ఏమీ కాకపోవడంతో మనోహరి, ఇదేంటి, ఇది స్వీట్ తిన్నా కూడా దీనికి ఏమీ కాలేదు, ఈ పాటికి ఇది రక్తం కక్కుకొని చావాలి కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి కూడా అలా బాగీ వైపే చూస్తూ చెంబా ఇచ్చిన స్వీట్ తినడంతో ఇక అప్పుడు చెంబాలో ఉన్న ఆరు మనోహరి వైపు కోపంగా చూస్తూ, వసే మనో, రక్తం కక్కుకునేది నా చెల్లి కాదే, నువ్వు, నీ ప్లాన్ని నీకే తిప్పికొట్టాను, నా చెల్లి తినాల్సిన స్వీట్ని నువ్వు తిన్నావు, ఇప్పుడు చావు అంచుల వరకు వెళ్ళేది నువ్వు అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. మనోహరికి కొద్దిసేపటికే రక్తపు వాంతులు అవుతూ ఉంటాయి. ఇక దాంతో పిల్లలు, అమర్ వీళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అప్పుడు మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ, అమర్, అమర్, విషం కలిసిన స్వీట్ని నేను తినేశాను, అందుకే నాకు ఇలా అవుతుంది, త్వరగా నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అమర్, లేకపోతే నేను బతకను అని చెప్పి అమర్ని బతిమలాడుకుంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరిని అమర్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ మనోహరికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. తను తిన్న స్వీట్లో విషం కలిసింది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్, అదేంటి డాక్టర్, తను తిన్న స్వీట్ని మేము కూడా తిన్నాం కదా, మాకేమీ అవ్వలేదు కదా అని అంటూ ఉంటే ఓన్లీ తను తినే స్వీట్లో మాత్రమే ఎవరో విషం కలిపారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్, అసలు నా ఇంట్లో ఫుడ్ పాయిజన్ జరగడం ఏంటి, ఎవరిదంతా చేసి ఉంటారో, నిజంగానే మనోహరి పైనే ఇలా ఫుడ్ పాయిజన్ అయ్యేలాగా చేశారా, లేకపోతే బాగీకి చేయాలనుకొని అనుకోకుండా అది మనోహరి పైన ప్రయోగించారా అని చెప్పి అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక బాగిని కాపాడుకున్నందుకు ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. యమధర్మరాజు గారు ఆరు దగ్గరకు వచ్చి, బాలిక, నిన్ను భూలోకానికి పంపించింది నీ కుటుంబంతో సంతోషంగా ఉండమని, అంతేకాని జరగబోయే విధిని
మార్చమని కాదు, విధిని మార్చాలని నువ్వు ప్రయత్నించావు. అందుకే నిన్ను తక్షణమే యమలోకానికి తీసుకువెళ్ళడానికి నేనే స్వయంగా వచ్చాను అని చెప్పి యమధర్మరాజు గారు ఆరుని యమలోకానికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు మనోహరి చెంబ మీద మండిపడుతూ నన్నే వెన్నుపోటు పొడుస్తావా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు చెంబ మనోహరి నేను చెప్పేది విను, అసలు విషం కలిపిన స్వీట్ని నీకెలా ఇచ్చానో నాకే అర్థం కావట్లేదు. నా మంత్రశక్తితో ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పి చెంబ జరిగింది తెలుసుకుంటుంది. ఇకప్పుడు ఆరు తనలోకి ప్రవేశించి స్వీట్ని మార్చేసిన విషయం తెలుసుకొని చెంబ ఒక్కసారిగా షాకుతో భయంతో వణికిపోతూ ఇదంతా చేసింది ఆ ఆరు అని చెప్పి మనోహరికి చెప్పడంతో అది పైలోకానికి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోకుండా ఇంకా ఇక్కడేం చేస్తుంది అని చెప్పి మనోహరికి భయంతో చెమటలు పడుతూ ఉంటాయి. మరి మొత్తానికి ఆరు అయితే బాగీని కాపాడుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.